మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదనామంలో శ్వాసలైన మీ అందరికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో నుంచి గాతు పట్టణంలో నుంచి మీతో మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం, ఈ నా కుడి ప్రక్కన పునాదులు మీకు కనబడుతూ ఉన్నాయి. ఇవి గాతు పట్టణం యొక్క పునాదులు. అనగా మనం ఉన్నటువంటి ఈ పట్టణము గొలియాతు యొక్క పట్టణం అన్నమాట. ఇదంతా ఒకనొక సమయంలో 3000 సంవత్సరాల క్రితం ఈ కనబడుతున్న కొండ, ఈ చుట్టూరు కనబడుతున్న పెద్ద పెద్ద కొండలు, లోయలు ఇవన్నీ కూడా గాతు పట్టణం నివసించేటువంటి పట్టణం అన్నమాట. ఇది ఇక్కడ కూడా పునాదులు మనకి కనబడుతూ ఉన్నాయి ఈ గాతు పట్టణంలో. దీన్ని గాతు అనే పేరు ఫిలిస్తీన్ల యొక్క పేరు అన్నమాట. అయితే యూదులు దీనికి పెట్టిన పేరు ఏంటి అనగా టెల్ ఎస్ జఫీ అంటారు అనమాట. ఇది బైబిల్ ఎలా చూస్తామనంటే 54వ కీర్తన పైన చిన్న అక్షరాలతో జీఫీలకు అని అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. అంటే జీఫీలు అనబడిన దాన్నే జఫీ అంటారు అనమాట. జఫీయులు అనబడినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు చిన్ని ఈ బోర్డు కనబడుతుంది అనమాట. రాజు అయినటువంటి ఆకీషు అంటే మనకు ఎలా అర్థం కావాలంటే, దావీదు వెర్రి వానవలే నటించినటువంటి సొల్లు అనగా చొంగ మోతి నుండి కార్చుకుంటూ ఈ స్థలంలోనే దావీదు మరి కార్చుకున్నట్టు. ఆ స్థలం అదిగో మనకు కనబడుతున్న పెద్ద కొండ కనబడుతుంది. అక్కడ కూడా మనం వెళ్ళబోతా ఉన్నాం. ఇదిగో మీ అందరికీ కూడా గాతు పట్టణం నుండి టెల్ ఎస్ జఫీ అనబడినటువంటి పట్టణం యొద్ద నుండి మీకు నా శుభాలను తెలియపరుస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.